నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. నమస్తే నాగేశ్వర్ గారు. తెలంగాణ క్యాబినెట్లో ఉన్న 6 బెర్తల కోసం చాలామంది ఆశావాహులు చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు సార్. ఇవాళ రేపు అన్నారు, ఉగాది అన్నారు, ఉగాది కూడా దాటేసింది. సో ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు ఎప్పుడు ఆ బెర్త్స్ ఫిల్ చేస్తారు అని చెప్పి చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమసాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఓపెన్గానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి ముందుగా మల్రెడ్డి రంగారెడ్డి బయట. 10 జిల్లాల తెలంగాణలో 10 మంది మంత్రులు ఇచ్చిన తర్వాతనే మిగతా ఇవ్వాలని మా రాహుల్ గాంధీ గారికి మా అధిష్టాన వర్గానికి చెప్పడం జరిగింది. 10 జిల్లాల తెలంగాణ తెచ్చుకున్నాం. 10 జిల్లాలకు మంత్రులు ఇచ్చినాకనే అందులో కూడా కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు కలిపేయమంటున్నాం. అన్ని కులాలకు ఇవ్వాలి, అన్ని ప్రాంతాలకు ఇవ్వాలి, అన్ని మతాలకు ఇవ్వాలి. నేను రాజీనామా చేస్తానని ఎందుకన్నానంటే ఒక సామాజిక వర్గంగా నేను ఒక రెడ్డిని ఉన్నా, రెడ్డిలు ఎక్కువైనరు అంటే అవసరమైతే నేను ప్రజల కోసం పదవిని త్యాగం చేస్తా. ఏ సామాజిక వర్గానికి మీరు ఇస్తే వాళ్ళకి ఇవ్వగలిగేటోళ్ళను నిలిపించి నేను రాజీనామా చేసి గెలిపిస్తా అని చెప్పిన తప్ప ఇంకొకటి చెప్పలేదు. 10 జిల్లాల మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు బయట. ఎవరు చేసిండ్రు, ఇన్నోవేల్ మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కళ్యాణ మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కళ్యాణ మీటింగ్ కలగైండ్రు. ఇవాళ ఇన్నోవేల్ మీటింగ్ మంచిగా రోజులు లేరా, ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా, అన్ని మాత్రాలు బహుళించిండ్రు. మీరు మాట ఇవ్వడం జరిగింది, మీరు ఎవరికి చెప్పినా నాకు బాగలేదు. ఒక్కరు మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతుంది భరిస్తా, కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు, ఏ పరిస్థితుల్లో భరించాం. దానికోసం ఇది ఉద్యమాల గడ్డ, రాష్ట్రంలో ఉద్యమాలు 1977 నక్సలైట్ ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పురిటి గడ్డ. ఈ గడ్డ నుంచి ఉద్యమాలు వేసినాయి కాబట్టి ఇవాళ నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగొచ్చి పార్టీలో ఉండే 7 రోజులు బెల్లపల్లి ఒక పాదయాత్ర వేస్తే కనీసం 7 నిమిషాలు కూడా రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు రాలేదు, కనీసం మంది తెచ్చు సంగతి వేరు, వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతాను. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి, ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అని తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసులు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా, నా గొంతుకు వస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన దానికి అన్నా రైట్. అందరికంటే ఎక్కువగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హోప్స్ పెట్టుకుని ఉన్నారు. ఆయన క్వాలిఫికేషన్ ఏంటో చెప్తూ ఉన్నారు. తను మంత్రి పదవికి ఏ రకంగా అర్హులు, తనకంటే ఎవరు లేరు, అంటే చాలా కష్టపడ్డారు పార్టీ కోసం, పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం అంటూ ఆయన క్వాలిఫికేషన్స్ అంటూ అన్నీ కూడా చెప్పుకుంటూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఒకసారి రాజగోపాల్ రెడ్డి బయట. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుంది, పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటారు, కార్యకర్తలందరూ కోరుకుంటారు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తున్నందుకు నా నియోజకవర్గంతో పాటు వీరేశం దగ్గర పోయినా, ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే ఊరలు ప్రచారానికి పోయినా, ఆలేరు పోయినా, తుంగతుర్తి పోయినా, నా శక్తి వంచన లేకుండా ప్రభుత్వం వస్తాను కృషి చేసి సూర్యాపేట రమ్మంటే దామోదర్ రెడ్డి దగ్గర పోయినా. అంటే నేను నా పదవి కోసం, నేను పదవి అడుక్కునే పొజిషన్ లో, నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితులు లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 5 ఏళ్లు పోరాటం చేసి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఒప్పించి పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీల్లో నేను ఒకరిని. నాకు ఒక కమిట్మెంట్ ఉంది, ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి, తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న, నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని. కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదైనా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం జరుగుతుందంటే ఇక నేను ఏం చెప్పాలో నాకు అర్థమవుతుంది. అందుకని ఇంతకంటే ఇప్పుడు చెప్పలేదు, ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టు మా అమ్మడు వస్తే ఏం చేస్తాడో, ఆయన మా మాట ఇంటడో వినడం అనుకుంటున్నా. ఎందుకు అధిష్టానం ఏమో ఇస్తా అంటుంది, కొందరికి చెంపలు పడుతున్నాయి. ఎందుకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు,
ముఖం మీద మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు తప్ప చెప్పాలా వద్దా భయపడి అన్నిటికి తలగా ఇవ్వాలా. మునుగోడు గడ్డ తమ్ముడు చెప్పినట్టు మొత్తం కేసీఆర్ బాబోలు పట్టుకున్న కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి మొత్తం మునుగోడులో గల్లీ తిరిగిపోయారు. ఒక వ్యక్తి రాజీనామా చేస్తే ప్రజల పక్షాన ఒక్క వ్యక్తి నిలబడతానికి 100 మంది ఎమ్మెల్యేలు వచ్చిన చరిత్ర ఎక్కడైనా భారతదేశ చరిత్ర ఉందా? మీ అందరూ గర్వపడేలాగా ఉండాలి రాజగోపాల్ రెడ్డి తప్పే బాబా అని అనుకునేటప్పుడు నేనే తప్పు చేసినా మీరు. సో 1 by 1 అసంతృప్తి గళాలు వినిపిస్తూ ఉన్నాయి సార్. దీని మీద రేవంత్ కూడా రెస్పాండ్ అయ్యారు. నేను అలాగే మంత్రులు కూడా పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తాం, ఇది అధిష్టానం నిర్ణయం, గీత దాటితే వేటు వేస్తాం, పార్టీ లైన్ ఎవరు దాటవద్దు, మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుంది అని చెప్పేసి. సార్ ఎందుకు సార్ ఈ కన్ఫ్యూజన్? అంటే పదవులు తక్కువ, పోటీ పడేవారు ఎక్కువ. ఉన్నది కాస్త కొద్దిమంది మంత్రి అవకాశం కొద్దిమందికి 6గురికి అనుకుంటాను కదా. 6. సో ఉన్నది ఇంతమంది చాలా మంది ఆశావాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. సో ఇందులో జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండాలి, గ్రూపులకు ప్రాతినిధ్యం ఉండాలి, బలమైన వారి ప్రాతినిధ్యం ఉండాలి, సామాజిక సమీకరణ ఉండాలి, ఇవన్నీ అడ్జస్ట్మెంట్లు చేయాలి. ఈ అడ్జస్ట్మెంట్లు చేసే క్రమంలో అన్ని రకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ చూసే వరకు ఎక్కడ సెట్ అవుతలేదు. అందుకే అధిష్టానం దీనికన్నా అసలు నింపకపోతే పని అయిపోతుంది కదా అని కాంగ్రెస్ పార్టీలో 6 మంత్రి చైర్లు ఖాళీ పెడితే మ్యూజికల్ చైర్స్ ఉండకపోతే ఏముంటుంది? మరి అవి నింపుదామా అంటే ఎవరు వెళ్ళిపోతారేమో తెలియదు. సో దీనికి తోడు రాజకీయ పరిణామాలు కూడా లింక్ అయి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఇంకో 16 మంది వస్తే ఆ విలీనం అని చెప్పి కాస్త తనతో పూర్తి చేద్దామని ఆలోచన. మరి ఇప్పుడే మంత్రులు 6గురు ఇచ్చేస్తే మరి ఆ 16 మంది వచ్చే వాళ్ళకి ఏమి ఇస్తావు? సో ఈ 10 మందికి ఏమి ఇస్తావు? ఇందులో కాంగ్రెస్ పార్టీ ఫుట్ ప్రింట్, పొలిటికల్ జాగ్రఫీ కూడా చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, నల్గొండ జిల్లాలో భారీ విజయాలు సాధించింది. హైదరాబాద్ గడ్డపైన కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధించలేకపోయింది. సో ఇలా రకరకాల డైమెన్షన్స్ ఉండడం వల్ల ఇది ఒక చిక్కుముడి. ఇప్పుడు దీంతో ఏం జరుగుతుంది? ఆశావాహులు తమకు అనుకూలమైన CV చెప్తారు. ఇప్పుడు మీరు ఏదన్నా ఇంటర్వ్యూలకు వెళ్ళారనుకో, మీరు ఇప్పుడు యాంకర్గా మీరు ఇక్కడికి అప్లై చేసేటప్పుడు నేను జర్నలిజంలో ఇన్ని ఏళ్ళు ఉన్నాను, నేను మాట్లాడగలుగుతాను, ఇన్ని షోలు చేశానని పెట్టుంటారు కదా. సో ఎవరైనా తమకు కావాల్సిన బయోడేటా చెప్తూ ఉంటారు. సో ఆ బయోడేటా తప్ప అంటే 100% రైట్. ఇప్పుడు మీరు 3 బయట్లు చూశారు. మొదటిది మల్రెడ్డి రంగారెడ్డి ఏంటి, తనకు అనుకూలమైన పొలిటికల్ పాయింట్ చెప్తున్నాడు. 10 జిల్లాల తెలంగాణ కదా వచ్చింది. మొదలు 10 జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మంత్రి ఇవ్వండి, సామాజిక వర్గంతో సంబంధం లేకుండా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇంకా మిగిలినాయి కదా, ఆ మిగిలినవి వేరే జిల్లాలకు వేరే సామాజిక వర్గాలకు ఇవ్వండి అని ఆయన ఫార్ములా చెప్తున్నాడు. ఈ ఫార్ములా ప్రకారం ఫస్ట్ పర్సన్ మల్రెడ్డి రంగారెడ్డి అవుతాడు. ఎందుకంటే సీనియర్ ఎమ్మెల్యే, హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే. సో అందువల్ల ఈ సర్టన్లీ గెట్స్, అందువల్ల ఆయన ఆ ఫార్ములా చెప్తున్నాడు. ఎవరికి ఏ ఫార్ములా, ఇప్పుడు మనకు కాంట్రాక్ట్లు మన వాళ్ళకి ఇవ్వాలి అస్మదీల కంటే మనకు అనుకూలమైన కాంట్రాక్ట్ కంపెనీకి ఏ క్వాలిఫికేషన్ ఉన్నాయో అవే పెడతారు. నాకెవరైనా ఒక పదవి ఇవ్వాలనుకోండి, ఏం చెప్తారు? ఒక విశ్వవిద్యాలయంలో కనీసము 3 దశాబ్దాల పాటు ఆచార్యుడిగా పనిచేసి ఉండాలి, 1. 2 PhD ఉండాలి, 3 మీడియాలో చాలా ప్రముఖమైన పేరుగా ఉండాలి. ఇలా ఒక 4-5 పెట్టారనుకోండి, ఇంకెవరు రాడు, నేను తప్ప. తెలుగునాట ఈ 3 సార్లు ఇంకేది అవసరం లేదు. ఈ 3 క్వాలిఫికేషన్లు పెడితే నేను తప్ప ఎవరు రాడు. సో ఇక అందువల్ల క్వాలిఫికేషన్లు తనకు అనుకూలంగా ఎవరైనా పెట్టుకుంటారని కాంట్రాక్ట్లలో చూస్తాం. పొలిటికల్ కూడా ఒక కాంట్రాక్టే. అందువల్ల మల్రెడ్డి రంగారెడ్డి ఆయన ఆర్గ్యుమెంటు, ఎందుకంటే ఆయన పాపం నిజంగా చెప్పాలంటే హైటోడే మంత్రి, కేవలం రెడ్డి అనే సఫిక్స్ వల్ల కాలేకపోతున్నాడు. ఎందుకంటే మంత్రివర్గంలో చాలామంది రెడ్లు ఉన్నారు ఇప్పటికీ కనుక. ఇక ఆయనకు వచ్చిన డ్రాబ్యాక్ అది. సో ఆయనను వ్యతిరేకించే వాళ్ళు ఏమంటున్నారు? కరెక్టే, మల్రెడ్డి రంగారెడ్డి, కానీ రెడ్లు ఇప్పటికే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంతమంది రెడ్లకు ఇస్తావు? అంత ఇది రెడ్లు ఇప్పటికే ఆ కాంగ్రెస్ అంటేనే రెడ్ల కాంగ్రెస్ అంటున్నారు, మరి అంతా రెడ్లకే ఇస్తారా అనే విమర్శ ఆయన కాకుండా వేరే వాళ్ళు కావాలనుకునే వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి ఇవ్వకపోతే మైనార్టీలకు ఎక్కడి నుంచి ఇస్తావు?
సిగ్నిఫికెంట్ పాపులేషన్ హైదరాబాద్లో మైనారిటీసే కదా అని ఆయన కాకుండా చేయాలనుకున్నప్పుడు ఈ మైనారిటీ కార్డు పట్టుకొస్తే ఇటీవల ఎమ్మెల్సీ అయిన ఆమీర్ అలీ ఖాన్ వస్తాడు. ఇది కాదు మనము బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే లాక్కోవాలనుకుంటున్నప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి ఎమ్మెల్యేలకు ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలి కదా. అదే మన హైదరాబాద్ నుంచి ఒక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ మాత్రమే ఇచ్చాము. సో ఇక్కడ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను పట్టుకొస్తే వాళ్ళకి గనక మంత్రి పదవి ఇవ్వచ్చు. అందులో గతంలో కాంగ్రెస్లోనే మంత్రిగా ఉన్న సవితా ఇంద్రారెడ్డి గారు లేకుంటే ఉన్నారు, దాన నాగేంద్ర ఆల్రెడీ వచ్చాడు, గతంలో మంత్రిగా పనిచేశాడు. వెనుకబడిన కులాలకు చెందిన వారు కూడా, మరి సవితా ఇంద్రారెడ్డి అంటే మళ్ళీ రంగారెడ్డి మళ్ళీ సేమ్ కాస్ట్ వస్తుంది. సో అందువల్ల దాన నాగేందర్ నేను బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాడిని, సో నేను బీసీ కదా నాయన, ఇలా ఒక్కొక్క డైమెన్షన్ ఒకరు కావాలనుకున్న వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ చెప్తారు, వద్దనుకున్న వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ చెప్తారు. రెండో వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు కరెక్ట్ ఆర్గ్యుమెంట్ అయినది ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కాపాడింది పార్టీని. అది మాత్రం నిజం. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీకి ఏకైక అండగా మిగిలాడు. చాలామంది వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంద్రకరణ్ రెడ్డి వెళ్ళిపోయాడు, తర్వాత మహేశ్వర్ రెడ్డి వెళ్ళిపోయాడు. సో ప్రముఖులు ఎవరు లేకపోయినా ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఈవెన్ కేసీఆర్ సమయంలో ఆయన సామాజిక వర్గం ఈయన సామాజిక వర్గం ఒకటే, ఆ రకమైన బంధుత్వం కూడా ఉండవచ్చు కూడా. అయినా కూడా ఆయన బీఆర్ఎస్కి వెళ్ళకుండా కాంగ్రెస్తో ఉన్నాడు. అందువల్ల ఆయన ఏం చెప్తున్నాడు ప్రేమ్ సాగర్ రావు, ఆయన లాయల్టీ ఫ్యాక్టర్ చెప్తున్నాడు. సో ఎందుకంటే ఆయన కంపేర్ చేసేది మీకు వివేక్తోని. వివేక్ 3 పార్టీలు మారారు కదా, ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు, కాంగ్రెస్లో ఉన్నాడు, బీజేపీలో ఉన్నాడు. సో 3 పార్టీలు మారిన వారికి ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళిన వారికి ఇస్తారా, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి ఆదిలాబాద్లో కష్టపడ్డ నాకు ఇస్తారా? మొదటి నుంచి కూడా ఆదిలాబాద్ కాంగ్రెస్ రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కూడా ప్రేమ్ సాగర్ రావు బలమైన వర్గం, ఆయన ఎమ్మెల్సీ కూడా ఉండే నాతో పాటు. సో అందువల్ల ప్రేమ్ సాగర్ రావు అతను బట్టి విక్రమార్కకు సన్నిహితుడు. సో అక్కడ ఆయనకు బట్టి విక్రమార్కకు మధ్య ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్లస్ అవుతుంది, మైనస్ కూడా అవుతుంది, రెండో అవుతాయి. ఇంకోటి ఏదైనా ఆయన సామాజిక వర్గం ఆల్రెడీ మరి జూపల్లి కృష్ణారావు ఉన్నాడు, ఆయన సామాజిక వర్గం ఎంతమంది ఇస్తావు ఇక్కడ సో అనేటువంటి క్వశ్చన్ ఈయన విషయంలో వస్తుంది. ఆయన వ్యతిరేకించేవారు, ఆయన సమర్థించేవారు. మరి లాయల్టీ విషయంలో కనుక పెడితే ఆదిలాబాద్ జిల్లాలో నెంబర్ 1 పర్సన్గా ప్రేమ్ సాగర్ రావు వస్తారు, అందులో అనుమానం లేదు పొలిటికల్ లాయల్టీలో. ఇక దీనికి కౌంటర్గా వివేక్ ఆర్గ్యుమెంట్ ఏంటి, మరి రేవంత్ రెడ్డి పిలుస్తూనే నేను వచ్చినా కదా, కాంగ్రెస్ హైకమాండ్ పిలుస్తూనే నేను వచ్చాను కదా, నాలాంటి వాళ్ళు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తేనే కదా కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది, మేము రాకుండా కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిందా? దాంతోపాటు వివేక్ లాంటి వాళ్ళు జిల్లాను పోషించుంటాడు ఎన్నికల సమయంలో. అందులో ఆయన ఫాదర్ లెగసీ, వెంకటస్వామి లెగసీ ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి ఆయన నల్గొండ జిల్లాలో స్ట్రాంగ్ మ్యాన్, నేను తుంగతుర్తికి వెళ్ళాను, నేను పక్కకి వెళ్ళాను అని చెప్తున్నారు కదా, నిజమే అది. ఆయన మునుగోడే కాకుండా ఇంకో 2 సీట్లు 3 సీట్లు గెలిపించుకొని రాగలిగే సామర్థ్యం కోమటిరెడ్డి బ్రదర్స్కి ఉంది. నల్గొండ రాజకీయాల్లో పార్టీ బలం కన్నా కోమటిరెడ్డి బ్రదర్స్ బలం కూడా ప్రత్యేకమైంది. అయితే నల్గొండ జిల్లాలో హేమీలు ఉన్నారు. ఇదే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇంకో జిల్లాలు ఉండుంటే సమస్య ఉండేది కాదు. కానీ నల్గొండ జిల్లాలో జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పెద్ద రెడ్డిలు ఉన్నారు ఆల్రెడీ. సో అందుకైనా జానారెడ్డి మీద పడుతున్నాడు, జానారెడ్డి నన్ను అడ్డుకుంటున్నాడు అని. సో రాజగోపాల్ రెడ్డిని వద్దనే వాళ్ళు ఏమంటారు, ఆయనే కదా కాంగ్రెస్ పార్టీని తిట్టింది. ఆయన 2019లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి 18లో టికెట్ ఇచ్చి గెలిపిస్తే గెలిచిన తెల్లారు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు రాకుండా, కాంగ్రెస్ సిఎల్పి మీటింగ్కి రాకుండా రోజు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇంకా కాంగ్రెస్ ఎక్కడిది, అది అడ్రస్ లేదు, కాంగ్రెస్ చచ్చిపోయిందని మాట్లాడి ఆఖరికి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బీజేపీ గెలుపుకు దోహదం చేసేలా మునుగోడు ఉప ఎన్నిక తెచ్చి అక్కడ ఉప ఎన్నికలో దెబ్బతినాక కదా కాంగ్రెస్లోకి వచ్చింది. నిజంగానే ఉప ఎన్నికలో గెలిచి ఉంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవారా, బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే కాంగ్రెస్లోకి వచ్చేవారా? అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉప ఎన్నిక కారణమయ్యాడు కదా, కాంగ్రెస్ పార్టీని 3వ పొజిషన్కి నెట్టివేశారు కదా అక్కడ. సో అక్కడ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురుకు కాదని ఆయన సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇస్తే ఆయన వెళ్ళి బీజేపీలో వచ్చారు. అమిత్ షా కూడా మునుగోడు మీటింగ్కి వచ్చాడు, దాదాపు 100 కోట్లు ఖర్చు అయిందన్నప్పుడు వార్తలు వచ్చాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఇంత అప్రతిష్ట పాలు తెచ్చాడు కదా అని ఆయన వ్యతిరేకించే వాళ్ళు వాదన. ఆయన వాదన ఏంటంటే కరెక్టే, మరి మమ్మల్ని ఎందుకు పిలిచారు కాంగ్రెస్ పార్టీకి? రాజగోపాల్ రెడ్డి వివేక్ వాదన, మీరు పిలుస్తూనే వచ్చినాం కదా మేము కాంగ్రెస్ పార్టీకి, మా ఇంటికి వచ్చి ఆహ్వానిస్తూనే వచ్చినాం కదా, మేమేమన్నా కాంగ్రెస్ పార్టీకి వెనకాల పడ్డామా? కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఒక రాజకీయ వాతావరణం రావడంలో
వివేక్, రాజగోపాల్ రెడ్డిల చేరిక కూడా కీలకం. అందువల్ల అటు ఈ ముగ్గురు నాయకులు చెప్పే ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్ 100%. ఈ ముగ్గురు నాయకుల్ని వద్దనే వారు చెప్పే ఆర్గ్యుమెంట్లు కూడా కరెక్ట్. దీనికి తోడు మైనారిటీ ఫ్యాక్టర్ ఉంది. మైనారిటీ ఫ్యాక్టర్లో సీనియర్ నాయకుడు షబీర్ అలీ ఉన్నాడు. ఆయన కనుక గెలిచి ఉంటే ప్రాబ్లం వచ్చేది కాదు. సో ఆయన ఓడిపోవడం వల్ల ఆయన మినిస్టర్ కాలేకపోయాడు. కానీ ఆయన తన సీటు రేవంత్ రెడ్డికి ఇచ్చి ఆయన వేరే సీట్కి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ రోజుల్లో కేసీఆర్ కూడా అక్కడ పోటీ చేసే వరకు. అందువల్ల పార్టీ కొరకు నేను నా కాన్స్టిట్యున్సీ వదిలేను కదా, మరి నాకెందుకు ఇవ్వరు అనేది షబీర్ అలీ వాదన. సో అక్కడ సుదర్శన్ రెడ్డి ఉన్నాడు. నార్మల్గా రెడ్లు అయితే డిసెన్సెంట్ అయితే నిజామాబాద్ కనుక ఆయన జిల్లా వేరు కదా, నల్గొండలో రెడ్డి అయితే ఎంతమంది రెడ్లు అవుతారు అనే ప్రశ్న వస్తుంది. కానీ ఆయన నిజామాబాద్ కదా, మరి నిజామాబాద్ నుంచి రిప్రజెంటేషన్ అయితే ఇవ్వాలి కదా. నిజామాబాద్తో రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు సుదర్శన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కదా అని ఆయన ముందుకు వస్తున్నాడు. ఇది కాకుండా బీసీ సామాజిక వర్గానికి చాలినంత రిప్రజెంటేషన్ లేదు. ఇందులో ముదిరాజ్ సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం. సో ఈటల రాజేందర్ రూపంలో బీజేపీకి ముదిరాజులను ఆర్గనైజ్ చేసే పని చేస్తుంది. అందువల్ల శ్రీహరి ముదిరాజ్ మీకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి, సో ఆయనకు ఇవ్వాలి, ఆయన మల్లికార్జున్ ఖర్గే కూడా సన్నిహితుడు అని. సో ఆయన నెంబర్ 1లో టాప్లో ఉంటారు. ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణ జరిగితే శ్రీహరి ముదిరాజ్ టాప్లో ఉంటాడు. సో ఎందుకంటే ఆయన ఉన్నటువంటి ఈ బీసీ డైమెన్షన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ముదిరాజ్ సామాజిక వర్గం ఒక బలమైన సామాజిక వర్గం కనుక. వివేక్ వచ్చే వరకు ఏంటంటే ఎస్సీలు మాలలకు ఎంతమందికి ఇస్తారు, మళ్ళీ ఇదొక డైమెన్షన్. మాదిగలకు ఎందుకు ఇవ్వకూడదు అనే విమర్శ కూడా వస్తుంది. ఇప్పుడున్న ఒక్క దామోదర రాజనరసింహనే ఉన్నాడు, స్పీకర్ మాలనే, ఉప ముఖ్యమంత్రి మాలనే, ఇంకా మంత్రుల మాలనేనా, మీరు ఎంపీ టికెట్లన్నీ మాలలకే ఇచ్చారు ఈ అనేది. కానీ మాదిగలకు వర్గీకరణ చేశాం కనుక మాలలు బాధపడకుండా ఉండడానికి వాళ్ళకి పొలిటికల్గా ఇస్తే ఏంటి అని మాలల వైపు నుంచి ఇలా ఎవరికి అనుకూలమైన పాయింట్లు వారు చెప్తున్నారు. సో ఇందులో ఉన్న పదవులు 6. ఆర్గ్యుమెంట్స్ ఏది కరెక్ట్ కాదు అంటే అందరికీ కరెక్టే. రాజగోపాల్ రెడ్డి, మీకు ప్రేమ్ సాగర్ రావు, మల్లెడ్డి రంగారెడ్డి చెప్పిన ఆర్గ్యుమెంట్ తప్పని ఎవ్వరూ అనలేరు. ఇందులో వివేక్ వెంకటస్వామి ఎవరి ఆర్గ్యుమెంట్ వారు. సమస్య ఏంటంటే ఎవరు వారికి కావలసిన సెలెక్టివ్ ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు. పార్టీకి వచ్చేవరకు ఏంటంటే అందరినీ ఒక మ్యాక్రో లెవెల్ పిక్చర్ చూడాలి. నాయకులు మైక్రో లెవెల్గా తనకు అనుకూలమైన పిక్చర్ చూస్తారు. పార్టీ అంటే లార్జర్ కాంటెక్స్ట్ చూడాలి కదా. అందువల్ల లార్జర్ కాంటెక్స్ట్ చూడాలన్నప్పుడు ఈ సమస్యలు వస్తాయి. ఏదో పత్రికలో చూశాను, నమస్తే అనుకుంటా, రాజగోపాల్ రెడ్డి, వివేక్, ప్రేమ్ సాగర్ రావు సిఎల్పి మీటింగ్కు రాలేదా, రేవంత్ రెడ్డి వాళ్ళని వద్దన్నాడా అని కూడా వార్త వచ్చింది. సో అందువల్ల ఇలా ఒక్కొక్క నాయకుడికి ఇందులో ఉన్న ఛాలెంజ్ అది ఏంటంటే ఎక్కువ మంది ఆశావాళ్ళు ఉన్నారు, ఆడ తక్కువ పోస్టులు ఉండడం వల్ల ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కలవడమే ఛాలెంజింగ్గా మారుతుంది. రైట్ సార్. ఇక కాదేది రాజకీయాలకు అనర్హం అంటారు కదా సార్, అది లడ్డు అయినా గుండైనా ఏదైనా కూడా. సో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురయ్యారు. అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటికి వచ్చారు. సో మొక్కుకున్నారట అన్నా లెజనోవా గారు. ఆ మొక్కును వెంటనే తీర్చుకున్నారు. తిరుమల వెళ్ళారు, అక్కడ డిక్లరేషన్ మీద సైన్ చేశారు, తలనీలాలు సమర్పించారు, అన్నప్రసాదానికి 17 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. అక్కడే అన్నప్రసాదం అందరికీ భక్తులందరికీ వడ్డించారు, స్వీకరించారు కూడా. సో ఈ ఫోటోలన్నీ, ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినాయి సార్. అంటే కొంతమంది ఉంటారు కదా సార్, ప్రతిదానికి ఏదో ఒక వంక పెట్టేవాళ్ళు. సో అన్నా లెజనోవా గుండెందుకు గీయించుకున్నారు, ఆవిడ క్రిస్టియన్ కదా అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరికొంతమంది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసేవాళ్ళు, జన సైనికులు అయితే భర్త మత విశ్వాసాలని పాటించడమే సాంప్రదాయం, ఎవరైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు అని చెప్పేసి. సో గతంలో ప్రవచనకర్త గరికపాటి గారు మాట్లాడిన ఒక వీడియోను చూపిస్తూ మహిళలు గుండు చేయించుకోకూడదు, అన్నా లెజనోవా గారు అందులోనూ హిందూ కాదు క్రిస్టియన్, మరి ఎందుకు గుండు చేయించుకున్నారు అని రకరకాలుగా విపరీతంగా సోషల్ మీడియాలో ఇచ్చేస్తూ ఉన్నారు సార్. ఒకసారి గరికపాటి రామ్మోహన్ రావు గారు, సారీ గరికపాటి గారు గతంలో ఏం మాట్లాడారు అంటే ఈ సందర్భంగా మాట్లాడలేదు, గతంలో మాట్లాడిన వీడియో ఇది. గరికపాటి నరసింహారావు గారు ఆ వీడియోను ఒకసారి నేను వినిపిస్తాను. వేరే ఛానల్లో మాట్లాడారు, కాపీరైట్ ఇష్యూ రాకుండా నేను ఫోన్లోనే వినిపిస్తాను, ఒకసారి వినండి.
ఉండే విధంగా ఆడవాళ్ళు ఉండాలి. తిరుపతికి 3 కత్తెరలే ఇవాళ ఆడవాళ్ళు పెడితే గుండు గీయించుకోవడం అశుభం అమ్మా, తప్పు చేయకూడదు. అలాగ పూర్వం ఎవరు చేయడం మేము చూడలేదు. ఇక్కడ మొక్కేసుకుంటారు, గీసేసుకుంటారు. ఇక్కడ చేయకూడదు. ఆడవాళ్ళు మొత్తం ఏదో అసలే చేయకూడదు. అలాగా 3 కత్తెరలు అంటే 3 కత్తెరలు ఇవ్వండి అంతే. అది కూడా అవసరమే లేదు స్త్రీలకు. అసలు ఇవ్వండి 3 కత్తెరలు ఇవ్వండి. గుండె ఎందుకండి? ఓవర్ యాక్షన్ అంటారు దీని బాగా. అవసరం లేదండి. స్త్రీ అలా చేయకూడదు. భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు. దానికి పెద్ద లాజిక్ చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి. కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి, కొన్ని యాగశాలలో రుజువు అవుతాయి. సంప్రదాయమే లక్ష్మీదేవి. నిండైన ముత్తతో సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా, అనుమానం లేదు అందులో. ఆవిడ అలా ఉండాలి అంటే లక్ష్మీదేవిలో ఉండమని చెప్పానా, లేకపోతే చితక్కొడతా అనకూడదు. అలా ఉండేలా ఈ పెద్ద మనిషి చూడాలి. అది ఈయన బాధ్యత. అంతేకాని దానికో బెత్తం పట్టుకుంటావా? రైట్ సార్, ఇది గరికపాటి నరసింహారావు గారు మాట్లాడింది. సో జన సైనికులకి వేరే వీడియో ఒకటి దొరికింది సార్. ఆ వీడియోను చూపిస్తూ ఇది వినండి అని చెప్పి గరికపాటి గారిని, ఎవరైతే అన్నా లెజ్జోనోవాను ట్రోల్ చేసిన వాళ్ళని కూడా వీళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే మొత్తం ఇచ్చేయడము అన్నది సందర్భం ఎక్కడ అంటే, ఎప్పుడైతే నా అహంకారం అంతా వదులుకుంటున్నాను, నా అందమంతా ఉండేది జుట్టు, కట్టు, బొట్టు, ఈ 3ఇంట్లోనే కదా సౌందర్యం ఉండేది. అందులో ప్రధానంగా భగవంతుడు ఇచ్చినటువంటి అలంకారం ఏమిటి? పైనుంచి చేసుకోకుండా పుట్టుకతో వచ్చే అలంకారం జుట్టే, అందమైన జుట్టు. ఆ జుట్టు నీకు ఇచ్చి అందాన్ని వదులుకుంటున్నాను, అహంకారాన్ని వదులుకుంటున్నాను, నాకు ఇంకా ఏమీ లేదు అని చెప్పి భగవంతుడికి సమర్పించుకునేవటం ఆడవాళ్ళు జుట్టు ఇవ్వడంలో ఉన్న పరమార్థం. అంటే ఇంకా ఇంతకన్నా నేను హీన స్థితికి దిగజారలేను స్వామి, నీ దయ కోసం ఇంతకన్నా కిందకు పడలేను అని చెప్పి ఇచ్చేటటువంటిది. అలా ఇవ్వవచ్చు అని మనకి వెంకటేశ్వర మహాత్మ్యం లాంటి వాటిల్లో కొన్ని ఉదాహరణ పూర్వకంగా చెప్పడం జరిగింది. అందువల్ల ఇవ్వవచ్చు అని చాలామంది చెప్తారు. అయితే సంప్రదాయబద్ధంగా స్త్రీలు జుట్టు ఇవ్వకూడదు ఏ సందర్భంలోనూ అని ఇది ఎప్పుడొచ్చింది? ఎప్పుడైతే స్త్రీలు బాల్య వివాహాలు చేసి బాల విధవలు తయారయ్యి వాళ్ళని పూలు, గాజులు, కుంకుమ ఇట్లాంటి వాటికి దూరం చేయడం మొదలుపెట్టిన కాలంలో భర్త పోంగానే స్త్రీలకి శిరోముండనం చేయించడం, జుట్టు తీయడం అలవాటైన తర్వాత ఆ సందర్భంలో జుట్టు తీస్తారు గనక దేవుడి దగ్గర కూడా ఇవ్వకూడదు అనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చి ఉండవచ్చు. అందువల్ల ఇది ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి ఇంట్లో పెద్దలు ఏది చెబితే దాన్ని పాటించటం ప్రధానం. ఎందుకు ఇన్ని రకాల చర్చలు వచ్చాయి అన్న విషయాన్ని మాత్రమే నేను మీతో ప్రస్తావించడం జరిగింది. నాకు తెలిసిన వరకు స్వామికి జుట్టు అంటే తలనీలాలు వెంకటేశ్వర స్వామికి సమర్పించటంలో ఎటువంటి దోషం లేదు. కానీ సార్ ఎటువంటి దోషం లేదు అని చెప్పి ఈ 2 వీడియోస్ కూడా ఈ సందర్భంగా చెప్పినవి కాదు సార్, అవి ఎప్పుడో చెప్పినవి. సో వీళ్ళకి అనుగుణంగా వాళ్ళు ఎవరికి వాళ్ళు ట్రోల్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి. అండ్ ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను సార్. ఇక్కడ గతంలో గరికపాటి నరసింహారావు గారిని జన సైనికులందరూ కూడా ఒక సందర్భంలో ట్రోల్ చేశారు. మీకు కూడా తెలిసి ఉంటుంది. చిరంజీవి గారు అండ్ గరికపాటి నరసింహారావు గారు ఒకే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి చిరంజీవి గారు వచ్చారు. వచ్చిన వెంటనే అప్పటి వరకు ప్రవచనాలని చాలా శ్రద్ధగా వింటున్న వాళ్ళందరూ చిరంజీవి గారు వెంట పడ్డారు సార్. సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. వెంటనే గరికపాటి గారి కోపం వచ్చి అక్కడ డిస్టర్బ్ చేయొద్దు అని మాట్లాడితే చిరంజీవి గారు వెంటనే చాలా సున్నితంగా వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పంపించేసిన పరిస్థితి. సో అప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా గరికపాటి గారిని ట్రోల్ చేశారు సార్. దానిలో నాగబాబు గారు కూడా ఉన్నారు. ఒక ట్వీట్ చేశారు అప్పట్లో, ఒకసారి స్క్రీన్ మీద చూపించండి. ఏ పార్టీ వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పార్టీ అసూయ పడడం పరిపాటే అని చెప్పేసి. సో ఆ తర్వాత ఆ ట్వీట్ని ఉపసంహరించుకున్నారు నాగబాబు గారు. కానీ గరికపాటి గారు గతంలో అలా చేశారు. ఇప్పుడు కూడా అంటే ఈ సందర్భం ఇప్పుడు మాట్లాడలే, కానీ పాత వీడియో అయినా కూడా ఇప్పుడు గరికపాటి గారిని కూడా దీనిలోకి లాక్కొచ్చారు సార్. మొత్తానికి గుండు గీయించుకోవచ్చా, గుండు గీయించుకోకూడదా, ఈ గుండు చుట్టూ జరుగుతున్న రాజకీయం మీద మీ కామెంట్ ఏంటి సార్? ఏ పార్టీ వారైనా అవసరం వస్తే ఆ పార్టీగా వాడుకోవచ్చు కదా ఎవరైనా. ఇప్పుడు వారి బహుశా మళ్ళీ అలా ట్వీట్ చేస్తారేమో, నేను తెలిసి ఉండడం కాదు. చిరంజీవి గరికపాటి గారి వివాదం పైన నేను మాట్లాడితే నా ఛానల్లో 5 లక్షల పైన చూశాను ఆ వివాదం పైన మాట్లాడితే. సో వాస్తవంగా ఇలాంటి విషయాలపైన మాట్లాడాల్సిన అవసరం ఉండకూడదు. ఎందుకంటే
ఎవరి వారి విశ్వాసం వారిది. సో వ్యక్తిగతమైన విశ్వాసాలు ప్రజా జీవితానికి అడ్డంకి అయితే తప్ప దాన్ని మనం ఇష్యూగా చేయకూడదు ఎప్పుడు కూడా. ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, భార్యాభర్తల సంబంధాలు వారి ఇష్టం అది. ఆమె క్రైస్తవురాలైతే కావచ్చు, భర్త కొరకు ఆమె ఆ నిర్ణయం తీసుకోవచ్చు, లేదా ఆమె కూడా నమ్మవచ్చు. హిందూ ధర్మంలో నేరమేం కాదు, వేరే నమ్మకూడదు రాకూడదని ఏం లేదు కదా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ సతీమణి ఒక పర్టిక్యులర్ కాంటెక్స్ట్, కొడుకు ప్రమాదం నుంచి బయటపడ్డాడు, ఒక దేవునిపైన నమ్మకం విశ్వాసంతో చేస్తే నన్ను అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే ఇది వ్యక్తిగతమైన విశ్వాసాలని ప్రజల చర్చగా మనం మాట్లాడము. దీని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సమస్య కాదు, అమరావతికి నిధుల సమస్య కాదు, ఆంధ్రలో ఆక్వా రైతుల ట్రంప్ దాడి కాదు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంతకంటే కాదు. ఎందుకు మనకేం హక్కు ఉంది, వారి విశ్వాసం అది. అయితే సమస్య ఎక్కడ వస్తుంది, ఇది అందరూ పాటిస్తే ప్రాబ్లం రాదు. సో జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళినప్పుడు పెద్ద వివాదం చేశారు కదా ఆయన ప్రత్యర్థులు, ప్రత్యేకించి ఆయన మత విశ్వాసాలని టార్గెట్ చేస్తూ చేశారు కదా. ఆయన క్రైస్తవుడు గనక ఆయన వెంకటేశ్వర స్వామి భక్తికి అనర్హుడు, ఆయన మెజారిటీ హిందువుల మత విశ్వాసాలకు భిన్నమైన విశ్వాసాలు కలిగిన వాడు అని చెప్పడం ద్వారా ఆయనకు మెజారిటీ హిందువుల ఓట్లు రాకూడదు అని రాజకీయ ప్రత్యర్థులు వ్యూహరచన చేశారు కదా. మరి చేసినప్పుడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇటువంటి, మీరు వైసీపీ అనలేదు కానీ బహుశా మరి వైసీపీ వాళ్ళే వాళ్ళ అనుకూలురై ఇప్పుడు జనసేన పైన పడి ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కూడా ప్రచారకర్తగా మారాడు కనుక. సో అందువల్ల దిస్ ఈజ్ ఎ టిట్ ఫర్ టాట్. అంటే మా నాయకుని మత విశ్వాసాల ఆధారంగా చేసుకొని మెజారిటీ ప్రజల మత విశ్వాసాలను తన వైపు మాకు వ్యతిరేకంగా తిప్పటానికి మీరు ప్రయత్నం చేశారు కదా. ఇప్పుడు మరి మీ సంగతి ఏంటి అని. ఎందుకంటే ఒక సెక్షన్ ఇప్పుడు మీరిద్దరు ధర్మశాస్త్రాల గురించి చెప్పే పెద్దల బయట వినిపించారు. అందులో ఒకరు ఇవ్వకూడదన్నారు, ఒకరు ఇవ్వవచ్చు అన్నారు. ఇవ్వవచ్చు అనేవారు ఇవ్వకూడదు అని అభిప్రాయం రావడానికి ఉన్న చారిత్రక సామాజిక పరిస్థితి కూడా వివరించారు. ఇట్ సౌండ్స్ లాజికల్ ఆల్సో. అంటే ఎప్పుడైతే భర్త చనిపోతే తలనీలాలే కాదు, గాజులు మట్టెలు అన్నీ ఇవ్వాలి, భర్తతో రాలే అవేవి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే భర్త చనిపోతే భార్య చాలా చేయాలి, భార్య చనిపోతే మాత్రం భర్త అంటే ఆ పూర్తి 10 రోజులు కాకముందే నెక్స్ట్ పెళ్లి గురించి ఆలోచించుకోవచ్చు. మన సమాజంలో ఉండేటువంటి ఛాందస్సవాదం చాలామంది, మీరు ఏడాది లోపలే ఈవెన్ భార్యకు భర్త కర్మ చేయాల్సి వస్తే ఏడాదిలోగా పెళ్లి చేసుకోవద్దని ఇది నిబంధన ఉంది. అందుకని కర్మ చేయని భర్తలను కూడా చూశాను నేను. అంటే భార్య శవం ఉండగానే నేను ఏడాదిలోగా మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని ఆలోచించి అందుకు భార్యకు దాన సంస్కారాలు చేస్తానికి నిరాకరించిన మనుషులు కూడా చూశాను. అదంతా మన సమాజంలో పురుషాధిక్య సమాజం కనుక ఏమీ ఇబ్బంది ఉండదు. సో అందువల్ల భర్తతో రాని అంశాలను భర్త పోయినప్పుడు ఎందుకు కోల్పోవాలి అనేది సంఘ సంస్కర్తల వాదన. స్త్రీ పట్ల అణచివేతకి ఇది నిదర్శనము అని. ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే, సో చాలా బాల్య వివాహాలు జరుగుతున్న సమయంలో భర్త చనిపోయిన స్త్రీ పట్ల సమాజము ఇప్పుడే భర్తతో పాటు పక్కన స్త్రీ ఉంటేనే పరిమాణ విధవలు చూస్తున్నారు. ఇక అప్పుడు ఎట్లుండే, అందువల్ల స్త్రీలకు ఒక రకమైన రక్షణ కవచంగా, అంటే ఇతరులకు దృష్టి పడకుండా ఉండేందుకు ఒక రక్షణ కవచంగా బహుశా ఆ సాంప్రదాయం మొదలై ఉండాలి. ఇప్పుడు సతీసాగమన లాంటి దుస్సాంప్రదాయాలకు కూడా. కానీ కాలక్రమేణా ఆ సాంప్రదాయాలు అలాగే వితంతు వివాహాల చట్టం వచ్చాక, విడాకుల చట్టం వచ్చాక కూడా ఇంకా ఆ సాంప్రదాయాలు కొనసాగుతున్నాయన్నది కొంతమంది వాదన. బట్ ఏదైనా ఆ ప్రవచనకర్తల స్థాయి నాది కాదు కనుక నేను ఆ డిబేట్లోకి వెళ్ళలేను. గజ్జల మల్లారెడ్డి అంటాడు, తెలుగునాట భక్తి రసము తెప్పలుగా పారుతున్నది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతున్నది అని. సో ఇది తెలుగునాట భక్తి రసము తెప్పలుగా పారుతున్నది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతున్నది అని. బహుశా మల్లారెడ్డి ఎందుకు అని ఉంటాడో అనేది నాకు తెలియదు. కానీ ఫండమెంటల్ ఏంటంటే మన సాంప్రదాయంలో, మన ఆచారాల్లో ఒక ధర్మ సూక్ష్మాన్ని బోధించటానికి ఒక సింబాలిజాన్ని మనకు చూపెట్టారు. సో హిందూ శాస్త్రాల్లో మీరు చాలా లోతుగా పరిశీలిస్తే చాలా అంశాల్లో ధర్మ సూక్ష్మం ఉంటుంది.
ఆ ధర్మ సూక్ష్మము కాలక్రమేణా పోయి ఛాందసవాదులు చాలామంది, స్వార్థపరులు చాలామంది రకరకాల అడిషన్స్ దానికి చేస్తూ వెళ్ళారు. దానితో పాటు ఈ ధర్మ సూక్ష్మాలకు ఫామ్ ఒకటి మిగిలిపోయింది, కంటెంట్ పోయింది. ఇప్పుడు ఉదాహరణకు కాశీకి వెళ్ళి ఏదో ఒకటి వదిలేయాలి అని చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే గౌతమ బుద్ధుడు అంటాడు, కోరికలు దుఃఖానికి మూలము, కోరికలు ఎంత వదులుకుంటే దుఃఖం అంత పోతుంది. ఇది బుద్ధుడు చెప్పినటువంటి ఒక ప్రాథమిక సూత్రం. ప్రాథమిక సూత్రమే కాదు, వాస్తవం కూడా. ఇప్పుడు మనం కూడా చూడండి, కోరిక వ్యామోహము ఎంతటి వారికైనా ఇబ్బందులు తెస్తుంది. ఆఖరికి మీరు రామాయణం చదవండి, సీతమ్మ తల్లి ఆ మహాసాధ్వీమణికి కూడా ఆ క్షణములో అది దైవకార్యమే కావచ్చు, ఆమె ఒక రకమైన ఆలోచన కలిగించడానికి, బట్ మాయా లేడీ బంగారు లేడీ. ఆ లక్ష్మణుడు అంటాడు, అమ్మా ఈ అరణ్యంలో అసలు బంగారు లేడీకి అవకాశమే లేదు అంటాడు. అయినా సీతమ్మ తల్లి వినదు, నాకు ఆ బంగారు లేడీకి కావాలి అంటారు. అంటే వస్తు వ్యామోహము సీతమ్మ తల్లికి కూడా ఎంతటి కష్టాలు తెచ్చిపెట్టిందో మనం చూసాం. సో అందువల్ల మనకు సమాజంలో ఉండేటువంటి రకరకాలమైనటువంటి కోరికల్ని, మనుషులకు ఉండేటువంటి రకరకాల కోరికల్ని ఒక్కొక్కటి వదులుకోవాలి. ఎందుకంటే ఒక ఏజ్ దాటాక మరీ ముఖ్యంగా, ఎందుకంటే మనిషి ఎప్పుడైనా, మన వేదాంతం ఏం చెప్తుంది, ఎంత శాస్త్ర విజ్ఞానం పెరిగినా చివరకు మనం పోవాల్సిందే. ఇప్పటికీ మానవునికి అర్థం కాంది ఈ జనన మరణ రహస్యమే. అక్కడి నుంచే కదా వేదాంతం పుట్టింది. అసలు మనిషి ఎందుకు పుడుతున్నాడు, ఎక్కడికి పోతున్నాడు? సో దాని నుంచే ఆత్మ దేహము. సో భగవద్గీతలో ఆత్మ శాశ్వతము, ఆత్మకు మరణము లేదు, ఆత్మను అగ్ని దహించలేదు, ఆత్మ ఒక దేహము నుంచి మరో దేహంలోకి ఆత్మ ప్రవేశించును. ఒక మనిషి దుస్తుల్ని మార్చుకున్నట్లుగా ఆత్మ దేహాన్ని మార్చుకోదు అనే భౌతిక తాత్విక చింతన ఎందుకు వచ్చింది? ఒక మనిషికి స్వాంతన, ఎవరమైనా పోయేవాళ్ళమే చివరకు అని. అంటే ఈ తాత్విక చింతనలో మనిషి కోరికలు వదులుకుంటూ ఉండగా మనిషి కనీసం వెళ్ళే ముందు సంతృప్తిగా వెళ్తాడు అని. లేదు చివరి వరకు అబ్బా నేను రసమలై తినలేదు ఇవాళ అనుకుంటూ కూర్చున్నావు, చచ్చిపోయినావు అనుకోండి, నీకు బాధ ఏమో తెలియదు చనిపోయినావు, కానీ చుట్టూ ఉన్నాడు అయ్యో మా వాడు రసమలై తినిపోతా అన్నాడు, పోలేదు అని బాధపడుతూ ఉండాలి. అప్పుడు ఏం చేస్తారు, దానికి ఒక మార్గం కనుక్కొని, మీరు మీ వాడికి రసమలాయి ఇష్టం కనుక మీ వాడి ఏడాది మాసకం అప్పుడు రసమలాయిలు చేసి అందరికీ పెట్టండి అన్నారు. అలా తింటారా? సో ఇలా మనిషికి నమ్మకాలు ఒక ఫామ్. ఎందుకు కాశీలో వదిలేయమని చెప్పారు? సో మనిషి తనకుండేటువంటి రకరకాల కామ, క్రోధ, మద, మాత్సర్యాలను వదులుకోవాలి. ఇవన్నీ మనిషికి ఉండేటువంటి లక్షణాలు. సో కామం అంటే లైంగిక వాంఛే కాదు, కోరిక కూడా కామమే. దానికి కామానికి వర్డ్ మనము సాధారణ అర్థంలో చూడకూడదు. కామ, క్రోధ, మద, మాత్సర్యాలు అంటే కామము, క్రోధము, మదము, మాత్సర్యము అంటే ఇలాంటి అనేక రకాల మానసిక రుగ్మతల్ని మనిషి వదులుకోవాలి. సో ఈ వదులుకోవాలని చెప్పేటప్పుడు మనిషి వదలడు కదా, ఉపన్యాసంతో వదులుతాడా మనిషి? ఒక ఎన్లైటెండ్ హ్యూమన్ బీయింగ్ సృష్టి అనేది మామూలు విషయం కాదు. అందుకొరకు ఏమంటే ఒక ఫామ్ రూపంలో వచ్చింది. ఆ ఫామ్ ఏంటి? మీకు ఇంకో కోరికలు వదులుకో, తలనీలాలు వదులుకో అంటే ఏంటి? తలనీలాలు వదులుకో ఇంతకుముందు చెప్పారు చూడండి, మీకున్న అహంకారాన్ని వదులుకోవడం. అందాన్ని చూసి నేను చాలా అందంగా ఉన్నానని ఉంటావు కనుక ఈ అందం శాశ్వతం కాదు. ఎంతటి అపూర్వ అందగత్తైనా, మిస్ యూనివర్స్ అయినా ముసలితనం తప్పదు, దాన్ని ఎవరు ఆపలేము. సో వైకల్యం తప్పదు కొన్ని సందర్భాల్లో. సో అందువల్ల ఎంతటి అపురూప అందగాడైనా మరణించే తప్పదు. ఈ దేహము శాశ్వతం కాదు, అందమైన ఈ దేహం శాశ్వతం కాదు. అందువల్ల అనేటువంటి ఒక తాత్విక చింతన మనిషిలో కలిగించటానికి నీలో ఉన్నటువంటి ఆ ఇగో, అహంకారం, అహం, నేను అని ఉండేటువంటి అహాన్ని అంతమొందించటానికి బహుశా ఒక ఫామ్గా సింబాలిజంగా వచ్చి ఉంటుంది. కానీ ఇవాళ మిగిలింది ఏంటి? సింబాలిజమే మిగిలింది. పండుగ రోజు మామిడాకులు కట్టమని ఎందుకు చెప్పారు? పండుగ రోజు 10 మంది బంధువులు వస్తారు కనుక, వాయు కాలుష్యం ఏర్పడవచ్చు కనుక మీరు పచ్చటి తోరణాలు కడితే ఆ వాయు కాలుష్యాన్ని అంతం చేస్తుంది.
ఇవాళ ఢిల్లీలో మామిడి ఆకులు కాదు, మామిడి చెట్లను పొరలిచ్చినా కాలుష్యం పోదు. సో కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ మామిడి ఆకులు దొరకవు కనుక మహానగరాల్లో ఆకుపచ్చ ప్లాస్టిక్ ఆకులు కడుతున్నారు, ఇంకా ఎక్కువ కాలుష్యం. పసుపు రాయమని ఎందుకన్నారు? పసుపు ఒక గొప్ప యాంటీసెప్టిక్. మీకు పసుపులో ఉండేటువంటి ఔషధ గుణాల సంగతి మనందరికీ తెలుసు. అందుకే మీకు హిందూ ధర్మంలో పసుపుకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే పసుపు యాంటీ క్యాన్సర్, చాలా గొప్ప ఔషధ గుణాలు ఉన్నటువంటి పదార్థం. అందుకే మీకు పసుపుతో హిందూ ధర్మశాస్త్రాల్లో, హిందూ పూజా విధానంలో పసుపుకు అంత ప్రాధాన్యత. ఆడవాళ్ళు కిచెన్లో నీళ్ళల్లో పనిచేస్తారు కనుక వారి కాళ్ళకు ఏ రకమైన అనారోగ్యం రాకూడదు కనుక ఆడవాళ్ళని పసుపు రాసుకోమన్నారు. కానీ ఇవాళ కిచెన్లో వాటర్ ఉంటుందా? సింకులు వచ్చాయి, నీకు కిచెన్లో వాటర్ లేదు, ఆడవాళ్ళే కిచెన్లో ఉండలేరు, మగవాళ్ళు కూడా కిచెన్లో తిరుగుతున్నారు. సో ఇవాళ మరి అవసరమా? ఇవాళ మగవాళ్ళకు కూడా పసుపు రాయాలి లెక్క ప్రకారం అయితే, ఎందుకంటే వాళ్ళు కూడా తిరుగుతున్నారు కదా. ఇవాళ అనేక మంది షెఫ్లు మగవాళ్ళేరా. సో అందువల్ల ఈవెన్ ఇప్పుడే కాదు, నలుడు భీముడు నలభీమ పాకం అని మనం వినలేదా? సో అందువల్ల ఫండమెంటల్గా పసుపు కడపలకు రాయమన్నారు. ఎందుకు రాయమన్నారు? ఒక క్రిమికీటకాలను దూరం ఉంటాడు. ఇప్పుడు ఏం చెప్తాను, ఎల్లో పెయింట్ కొడుతున్నాం. మంచిగా మీరు దీపావళి రోజు చూడండి, ఎల్లో పెయింట్ కొడతారు. అది ఎల్లో పెయింట్ కాలుష్యం కదా. అంటే సింబాలిజమే మిగిలిపోతే ఏం జరుగుతుందో దానికి ఇవన్నీ ఉదాహరణలు. సబ్స్టెన్స్ మిగిలాలి, ఆ తాత్విక చింతన ఏంటి, అందులో ఉన్న ధర్మ సూక్ష్మం ఏంటి అనేది గ్రహించలేనప్పుడు మనిషి నమ్మకం వైపుగా, మూఢనమ్మకం వైపుగా, అంధవిశ్వాసాల వైపుగా వెళ్తాడు. అందువల్ల నమ్మకము ఒక తాత్విక చింతనను మనిషిలో కలిగించడానికి ఆధ్యాత్మిక వాంగ్మయం కావచ్చు, ధర్మశాస్త్రాలకు కావచ్చు, విధి విధానాలకు కావచ్చు, కొన్ని సూత్రాలు మనిషికి చెప్పింది. ఎందుకంటే ఒక ఎన్లైటెండ్ సమాజం కాదు, చదువుకున్న వాళ్ళు కాదు, చదువుకున్న వారికి కూడా అవగాహన ఉండదు చాలామందికి. అందువల్ల మనిషిని సత్ప్రవర్తన వైపు నడిపించడానికి కొన్ని రకాలైనటువంటి విధానాలు పెట్టారు. ఇప్పుడు ఉదాహరణకు దానం చెయ్యండి అన్నారు. గోదాన, భూదాన, సువర్ణ దానం. ఎవరికి చేయమని అన్నారు? చేయమన్నది పేదవాడికి చేయమని, సో డబ్బున్నవాడికి చేయమని కాదు. పక్కవాడికి శుద్బాధకు 10 పైసలు ఇవ్వరు కానీ దేవుని పెళ్ళిళ్ళకు వేలకు వేలు ఇస్తారని జాషువా మహాకవి ఎందుకన్నాడు? సో అందువల్ల మనం దేవుని పెళ్ళికి వాళ్ళ ఎంతంత డొనేషన్ ఇస్తారు. మీరు చూడండి, శ్రీ సీతారాముల కళ్యాణానికి ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో వేలకు వేలు, అసలు అడగాల్సిన అవసరం లేకుండా విరాళాలు వస్తాయి. కానీ పక్కవాడు ఆకలి తీర్చడానికి 10 పైసలు ఇవ్వంటే ఇస్తారు, 10 రూపాయలు ఇవ్వంటే. సో అందువల్ల కానీ ఎందుకు పెట్టారు? గో దాన సువర్ణ దానాలు ఎందుకు పెట్టారు? గోదానం ఎందుకు పెట్టారంటే ఆ రోజుల్లో వ్యవసాయము పశుపాలనే కదా. నిజంగా ఆ గోదానం వచ్చిన రోజుల్లో గనక ల్యాప్టాప్లు ఉండుంటే ల్యాప్టాప్ దానమే చెప్పేవాళ్ళేమో, ఎందుకంటే విద్యాదానం చెప్పారు కదా. సో అందువల్ల అప్పుడున్నటువంటి సమాజంలో ఒక హిందూ ధర్మంలోనే కాదు, మీకు ఇస్లాంలో కూడా జకాత్ అని ఉంటుంది. అంటే ఈద్కు ప్రార్థనకు వెళ్ళే ముందు తన వార్షిక ఆదాయంలో కొంత భాగాన్ని పేదల కొరకు ఇవ్వాలి అనేది ఇస్లాం చెప్తోంది. ఇస్లాంలో వడ్డీలు కూడా తీసుకోవద్దు, వడ్డీలు తీసుకోవడం ఇస్లాంకి నేరం. సో ఇలా ప్రతి మతములోనూ మనిషిని మంచి వైపు నడిపించడానికి కొన్ని సూత్రాలు వచ్చాయి. సో అందువల్ల ఈ దానాలు ఎందుకు పెట్టారు? ఇట్ ఇస్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. మన రాజ్యాంగంలో చెప్పినటువంటి ఆస్తుల కేంద్రీకరణ, ఆదాయాల కేంద్రీకరణ ఉండకూడదు అని చెప్పినటువంటి ఒక సూత్రం అది. ఆ మౌలిక సూత్రాన్ని నీకు ఎలా చెప్పారు? అది మార్క్సిస్ట్ అర్థశాస్త్రంలాగా రాజ్యము సంపన్న వర్గాలపైన అధిక పన్నులు వేసి ఆ డబ్బును పేదవారికి రీడిస్ట్రిబ్యూట్ చేయాలి అని క్లాస్ ఎకనామిక్స్, పొలిటికల్ ఎకానమీ చెప్పదు కదా. ఏం చెప్పారు? మీరు మీ డబ్బుల్ని మీరు స్వచ్ఛందంగా 10 మందికి పంచండి అని ఒక ధర్మశాస్త్ర సూక్ష్మం చెప్పారు. ఎందుకు చెప్పారు? సమాజం అసమానతలతో కూడుకున్నప్పుడు అన్నీ మన చేతులను ఉంచుకోవడం కరెక్ట్ కాదు, మనకున్న దాన్ని కాస్త ఇతరులకు ఇవ్వాలి అని చెప్పారు. ఇది ధర్మశాస్త్రం. మీకు మహాభారతంలో గొప్ప కథ ఉంటుంది. మీకు ఒక యజ్ఞవాటికలో ధర్మరాజు అద్భుతమైన యాగాలు చేశాక ఆ యాగశాలలో పొర్లినటువంటి ఒక ముంగిసకు బంగారు వర్ణం రాదు. ఎందుకు రాదు? కేవలం ఒక పేద బ్రాహ్మణుని ఇంట్లో జరిగిన దానం, ఆ పేద బ్రాహ్మణుడు ఆకలితో ఉంటూ కూడా ఇతరులు దానం చేస్తాడు. అక్కడ పొర్లినప్పుడు బంగారు వర్ణం వస్తుంది. అప్పుడు ధర్మరాజుకు చెప్తుంది ఆ ముంగిస, నిజంగా పేద బ్రాహ్మణుడు చేసిన దానం గొప్ప దానం కానీ మీరు చేసింది కాదు.
మీరు కీర్తి కొరకు మీ అధికార దర్పాన్ని ప్రయోగించే కొరకు చేశారు. కానీ ఆ పేద బ్రాహ్మణుడు మా నిర్మలమైన మనసుతో చేశాడు అంటాడు. నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది, చూడండి, లక్షల మంది చూశారు. ఇది మహాభారతంలో ఉన్న కథ. అంటే ఏం చెప్పింది ఆ కథ ద్వారా? అయ్యా, దీని ఉద్దేశం ఏంటి? సమాజంలో మీకు ఉన్నవి వదులుకోండి, ఇతరులకు లేని సహకరించండి అని చెప్పారు. సో అది అల్టిమేట్గా ఎక్కడికి పోయింది అంటే సింబాలిజం మిగిలింది, సబ్స్టెన్స్ పోయింది. మీరు ఒక మంచి స్వీటు అందంగా ఉండటానికి దానిపైన మీకు సిల్వర్ పేపర్ ఉంటుంది చూడు, సిల్వర్ బ్రోమైడ్ అనుకుంటాను, దాంతో ప్యాక్ చేసి ఇస్తారు. మీరు స్వీట్ తినక పై తిన్నారనుకోండి, ఏమవుతుంది? పాన్ తినేటప్పుడు పేపర్లో ప్యాక్ చేసి ఇస్తారు. అప్పుడప్పుడు పెళ్ళిలో చూస్తుంటాం, పొరపాటున పేపర్తో సహా నోట్లో పెట్టుకుని ఇబ్బంది పడుతుంటారు. సో అందువల్ల మనం చేయాల్సిందంటే హ్యావ్ ది ఎసెన్స్. అందువల్ల ఈ అనవసర చర్చలోకి వెళ్ళడం కన్నా వారి మత విశ్వాసాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇస్తారు, ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళు ఇవ్వరు. వారి వ్యక్తిగత మత విశ్వాసాలని అనవసరంగా రాజకీయంలోకి తీసుకురావడం కన్నా వాటి వెనకాల ఉండే తాత్విక చింతన, అధికారం, అహంకారం, మోహము, కామము, మదము, మాత్సర్యం వదులుకుంటే నీవు ఇంట్లో కూర్చున్నా కూడా దేవుని సందర్శించినట్లే. అందువల్ల ప్రియసఖి పక్కనుండగా వేరే తీర్థయాత్రలేలా అని ఒక అద్భుతమైన తెలుగు పాత సినిమాలో పాట ఉంది. నీకు నచ్చిన భర్తో భార్య పక్కనుంటే వేరే తీర్థయాత్రలు అవసరం లేదు కదా అని. అందువల్ల మనకు ఫండమెంటల్ ప్రిన్సిపుల్ ఏంటి? నీవు బీ ఆనెస్ట్, నిజాయితీగా, నిర్మలంగా, మనసుతో ధర్మానికి ఆచరించితే నీవు ఇంట్లో కూర్చున్నా ఏది ఎవరికి ఏమీ ఆచరించకపోయినా కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు స్వార్థపరుడు కాదు. మనిషికి ఉండే ప్రతి స్వార్థము దేవునికి ఉండదు, మనిషికి ఉండే ప్రతి కోరిక దేవుడికి ఉండదు. దేవుడు మన నుంచి ఆశించడు. దేవుడే అన్నీ మనకి ఇచ్చినప్పుడు మన నుంచి ఎందుకు ఆశిస్తాడు దేవుడు? నీ తలనీలాలతో దేవుడు ఏం చేసుకుంటాడు? టీటీడీకి ఏమైనా ఆదాయం వస్తుంది తప్ప. దేవుడి పేరిట మనం అన్నీ చేస్తాం, కానీ దేవుడు కోరుకోడు కదా. కోరుకోకపోతేనే దేవుడు అవుతాడు కదా. మనకుండే లక్షణాలన్నీ ఉంటే దేవుడు ఎట్లయితాడు? కానీ మనిషి ఏంటంటే తన లక్షణాలన్నింటినీ దైవ లక్షణాలుగా మార్చి సమర్థించుకుంటాడు. దేవుడు సర్వంతర్యామి. దేవుడు ఎందుకు కోరుకుంటాడు ఇవన్నీ? సో అందువల్ల కానీ మనిషిని ఒక సన్మార్గంలో పెట్టేందుకు దేవుడి పేరు చెప్తానన్నా చేస్తారు, అహంకారాన్ని వదులుకుంటారు. ఈ సింబాలిజం ఇంతకుముందు చెప్పారు చూడండి, అహంకారం, అందము, నేను అనే ఒక అహాన్ని వదులుకోవడానికి చూపినటువంటి ఒక మార్గం. అంతవరకు తీసుకొని ఓకే, దానికి విశ్వాసం ఉంటే ఉండొచ్చు, తప్పేం లేదు కదా. అన్నిటినీ శాస్త్రీయంగానే పరిశీలించితే సమాధానాలు దొరకవు. ఎందుకంటే ఎవరి ఇష్టం వారు. ఇప్పుడు మా నాన్న ఫోటో కింద పడి ఉంటే నేను కాలు పెట్టలేను. మా నాన్న కాలు పొరపాటున కూడా నాకు కాలు పెట్టలేను. ఎందుకు పెట్టలేను? అలా మా నాన్న ఉన్నాడా? లేడు కదా. అయినా అది సైంటిఫిక్గా అదేమున్నది? అదొక పేపరే కదా. మీ నాన్న ఫోటో ఉన్నట్టు అలా మీ నాన్న ఉన్నాడా అనొచ్చు, అనలేదు కదా. నేను వెంటనే కిందికి వంగి మా నాన్న ఫోటో తీసి మొదలుపి ఆడ గోడకు పెట్టుకుంటాను తప్ప పొరపాటున కూడా దానిపైన కాళ్ళు పెడుతూ నడవలేను కదా. ఎందుకు? మరి సైన్స్ ప్రకారం అది ఏమున్నది? నార్మల్ పేపరే కదా, వేస్ట్ పేపరే కదా. అంటే అన్నిటికీ సైన్స్ ఉండదు, దాని వెనకాల ఒక ఎమోషన్ ఉంటుంది. అందువల్ల ఆ ఎమోషన్ అనేది క్రైటీరియా అయితే ఎవరి ఎమోషన్ వాళ్ళు వదిలేయాలి, ఎవరి నమ్మకాలు వాళ్ళు వదిలేయాలి తప్ప దాన్ని ఎందుకు పబ్లిక్గా చర్చించాలి? ప్రొఫెసర్ గారు, తమిళనాడు రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిపై స్టాలిన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు సార్. గవర్నర్తో విభేదాల నేపథ్యంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణకు స్టాలిన్ ప్రభుత్వం చర్యలు. జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ వచ్చే జనవరి కల్లా మధ్యంతర నివేదిక, 2 ఏళ్లలో సమగ్రమైన నివేదిక రూపకల్పన అని చెప్పి. సో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి అవసరమా సార్? ఇది ఎంతవరకు సాధ్యము? అండ్ ఇంకొకటి, స్టాలిన్ ఇప్పుడే ఈ డిమాండ్ను ఎందుకు తెర మీదకి తీసుకొస్తుంది? మొదటి అంశము ఇష్యూ న్యాయమా ధర్మాలకు వెళ్ళే ముందు స్టాలిన్ రాజకీయం, ఇది అనుమానమైతే లేదు. ఎందుకంటే ఆయనే 2 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాడన్న గ్యారంటీ లేనప్పుడు, ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి ఈ లోపల, కమిటీలు వేసి తాను అమలు చేస్తా అనడము, ఇన్నేళ్ళు అధికారంలోకి వచ్చి ఇన్నేళ్ళైనా ఇప్పుడు ఎన్నికలకు ఏడాది ముందు ఆయన ఈ ఆలోచన చేయడం అంటే ఇది ఖచ్చితంగా తమిళ్ సెంటిమెంట్ను రౌజ్ చేసి ఈసారి ఎన్నికలకు పోవాలన్నది ఆయన ఉద్దేశం. ఎందుకంటే రాజకీయ పార్టీలు తమ పర్ఫార్మెన్స్ ఆధారంగా పోవు. నరేంద్ర మోడీ 10 ఏళ్ల తర్వాత కూడా 2024 ఎన్నికల్లో
నేను డిజిటల్ ఇండియా చేశాను, స్టాండప్ ఇండియా చేశాను, స్వచ్ఛ భారత్ చేశాను, స్మార్ట్ సిటీ పెట్టాను, $5 ట్రిలియన్ ఎకానమీ కోసం ప్రయత్నించానని చెప్పుకోలే. మందిర్, మసీద్, ముస్లిం, ముజ్రా ఇవే చెప్పుకున్నాడు కదా, మంగళసూత్ర. సో అందువల్ల మీకు రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా భావోద్వేగాలతోనే రాజకీయాలు చేస్తాయి. అందువల్ల పర్ఫార్మెన్స్తో రాజకీయాలు చేసే పార్టీలు చాలా తక్కువ. అందువల్ల స్టాలిన్ కూడా తన ప్రభుత్వ యాంటీ ఇన్కంబెన్సీని అధిగమించడానికి తమిళ భావోద్వేగాలతో రాజకీయాలు చేయాలన్నది ఆయన ఉద్దేశం. అందులో భాగమే డీలిమిటేషన్ పైన ఇటీవల కాస్త ఎక్కువ అల్లరి చేయడము, హిందీ పైన మరింతగా టోన్ పెంచడము. దానికి తగ్గట్టు ఆర్ఎన్ రవి లాంటి ఒక గవర్నర్ దొరికాడు కనుక స్టాలిన్ పని ఇంకా మరింత ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఏకంగా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి అని, స్వయం ప్రతిపత్తి అనే వరకు మనకు అదేంటి, దేశానికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది, రాష్ట్రానికి ఏంటి అనే ప్రశ్న వస్తుంది. కానీ మీరు ఆ వివరాల్లోకి వెళితే దాంట్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలి, రాష్ట్రాల హక్కులు ఎలా ఉండాలి, ఉమ్మడి అనేక అంశాలు రాష్ట్ర జాబితాలో ఉండాల్సినవి కూడా ఉమ్మడి జాబితాలోకి చేర్చబడ్డాయి. రాష్ట్రాల జాబితాలు ఉండే వాటిపై కూడా కేంద్రం చట్టాలు చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు విద్యను రాష్ట్రాల జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చారు. అలాగే మీకు అగ్రికల్చర్ రాష్ట్రాల జాబితా అయినా వ్యవసాయ చట్టాలు కేంద్రం చేసింది. సో ఎందుకు చేసింది అంటే ట్రేడ్ ఇన్ ఫుడ్ స్టఫ్స్ అనేది ఉమ్మడి జాబితాలో ఉంటుంది. ట్రేడ్ ఇన్ ఫుడ్ స్టఫ్స్ ఉమ్మడి జాబితాలో ఉంటుంది కనుక ఆ ఒక్క పాయింట్ తీసుకొని వ్యవసాయం మీద చట్టాలు చేశారు. వ్యవసాయం ఏమో రాష్ట్రాల జాబితాలో ఉంటుంది. అసలు ఒక ఫెడరల్ వ్యవస్థలో అసలు ఈ ఉమ్మడి జాబితా ఉండకూడదు. ఇప్పుడు అమెరికాలో ఉమ్మడి జాబితా ఉండదు నాకు తెలిసినంత వరకు. అమెరికాలో కేంద్రము, ఫెడరల్ ప్రభుత్వము, రాష్ట్రాలు, ఇక మధ్యలో ఉమ్మడి జాబితా ఉండదు. మన దగ్గర సమస్య ఏంటంటే ఈ ఉమ్మడి జాబితా వచ్చింది. ఎందుకంటే వాస్తవంగా ఇండియా ఫెడరల్ వ్యవస్థ, కానీ దేశ విభజన జరిగిన సమయంలో మనకు రాజ్యాంగం రచించబడింది. దేశవ్యాప్తంగా మతమారణ హోమం చెలరేగిన సమయంలో రాజ్యాంగం రచించబడింది. దేశంలో 500 సంస్థానాలు మేము భారతదేశంలో చేరమని తిరుగుబాటు జెండా ఎగిరేసిన సమయంలో రాజ్యాంగం రచించబడింది. అందువల్ల రాజ్యాంగము రచించబడినటువంటి ఈ 3 దేశ విభజన, 500 సంస్థానాల తిరుగుబాటు, మత మారణహోమం, ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ పితామహులు ఫెడరల్ రాజ్యాంగం అయినప్పటికీ కూడా కాస్త ఫెడరల్ వ్యతిరేక భావజాలం రాజ్యాంగంలోకి ఎంటర్ అయింది. అందుకే భారత రాజ్యాంగాన్ని క్వాసై ఫెడరల్, అర్ధ ఫెడరల్ వ్యవస్థగా ఉంటారు. దీనికి అంబేద్కర్ చాలా అద్భుతంగా నిర్వచనం కూడా ఇచ్చాడు. ఇట్ ఈస్ ఎ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఇన్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఎ యూనిటరీ కాన్స్టిట్యూషన్ ఇన్ ఎమర్జెన్సీ సర్కమ్స్టెన్సెస్ అని. అంటే సాధారణ పరిస్థితుల్లో ఇది ఫెడరల్ రాజ్యంగా ఉంటుంది, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే యూనిటరీ కాన్స్టిట్యూషన్గా ఉంటుంది అని. అందుకే ఆర్టికల్ 356 లాంటివి రాజ్యాంగంలో చేర్చి కూడా అది నిర్జీవమైన రాజ్యాంగ అధికరణగా ఉంటుంది అని ఆశిస్తున్నాను అంటాడు అంబేద్కర్. ఇట్ విల్ బి డెడ్ ఆర్టికల్ అంటాడు. సో అందువల్ల మీకు రాజ్యాంగ రీత్యా ఫెడరల్ రాజ్యం అయినా కూడా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు. కారణం ఏంటంటే భారత దేశంలో రాష్ట్రాలు ముందస్తు ఒప్పందం చేసుకొని దేశంగా ఏర్పడలే. పాలనా వెసులుబాటు కొరకు రాష్ట్రాలు ఏర్పడ్డాయి కనుక సుప్రీంకోర్టు ఏమంటే ఇట్ ఈస్ అన్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అంటది. అంటే విచ్ఛిన్నానికి రాష్ట్రాలకు 2గా దేశాన్ని విభజించే హక్కు లేదు. అందువల్ల ఇది ఫెడరల్ రాజ్యం కనుక ఉమ్మడి జాబితా పేరిట ఇప్పుడు రెసిడ్యువల్ పవర్స్ అంటారు. అంటే మీకు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఘర్షణ ఏర్పడితే కేంద్ర చట్టమే చెల్లుతుంది. కేంద్రము రాష్ట్రం అని స్పష్టత లేని చోట కేంద్రాన్ని ఆధిపత్యం చెల్లుతుంది. ఇందుకు భిన్నమంగా అమెరికాలో ఉంటుంది. అమెరికాలో రెసిడ్యువల్ పవర్ స్టేట్స్కి వెళ్ళిపోతాయి. సో అందువల్ల అమెరికాలో మీకు ఉమ్మడి జాబితా ఉండదు. దీనికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పింది ఇది భారతదేశంలో రాష్ట్రాలు ముందస్తు ఒప్పందం చేసుకుని దేశంగా ఏర్పడలేదు కనుక ఈ ప్రత్యేకత ఉంటుంది. అందువల్ల స్ట్రాంగ్ సెంటర్ ఉండాలంటే స్ట్రాంగ్ స్టేట్స్ ఉండాలి. అయితే తమిళనాడులో ఇప్పుడు కొత్తగా కమిటీ వేయాల్సిన అవసరం లేదు. సర్కారియా కమిషన్ చాలా సాధికారికమైన నివేదిక ఇచ్చింది. మీకు ఆ నివేదికను అమలు చేయించుకున్న చాలు. అందువల్ల రాష్ట్రాలకు అధికారాలు ఉండాలి. రాష్ట్రాల నిధులకు కోత విధిస్తున్నారు. రాష్ట్రాల హక్కులపైన కేంద్రం దాడి చేస్తుంది. గవర్నర్ లాంటి వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థగా కాకుండా రాజకీయ వ్యవస్థగా మారింది. ఈ కన్సర్న్స్ అన్నీ కరెక్ట్, ఫెడరల్ కన్సర్న్స్ ఆర్ కరెక్ట్. కానీ అటానమీ అనే పదం వాడినప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కడో ఒక చోట సావర్నిటీ అనే మీనింగ్, అంటే దేశ సార్వభౌమాధికారానికి
అతీతమైన స్వయం ప్రతిపత్తాన ప్రశ్నిస్తారు. అది మాత్రం ఎట్టి పరిస్థితులు అంగీకరించలేము. ఈ దేశం భారతదేశం, భారతీయులందరూ ఒకటే. అందులో మనం భారతీయులం మొదలు, తర్వాత తెలుగు వాళ్ళం, తమిళం, ఏదైనా కావచ్చు. కానీ భారతదేశం అన్న పేరిట రాష్ట్రాల హక్కులకు భంగం వాటిల్లడం అనేది కరెక్ట్ కాదు. అందువల్ల తమిళనాడు ప్రభుత్వం రైజ్ చేస్తున్న కన్సర్న్స్ కరెక్ట్. అందువల్ల అటానమీ అన్న పదం పట్ల ఏ రకమైన అభిప్రాయం ఇచ్చినా బేసికల్లీ రాష్ట్రాలకు హక్కులు, అధికారాలు, రాష్ట్రాలపైన కేంద్రం చేస్తున్న దాడి, ఇవన్నీ వాస్తవాలే కదా. అందువల్ల ఆ మేరకెత్తు తప్పేముంది? థ్యాంక్ యూ సో మచ్ సార్.